కూటమితో బాధ్యతలకు న్యాయం జరిగే వరకు పులిలాగా వేటాడుతాం, పులిలాగా వేటాడి న్యాయం జరిగే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉంటున్నా. ఈ దళిత మహిళ నష్టపోయి సర్వం కోల్పోయి మీ ఇంటి ముందర వచ్చి నడి రోడ్డు మీద ధర్నా చేసినప్పుడు కూడా మీరు చూడలేదా? వివిధ సోషల్ మీడియా వేదికల్లో మీరు చూడలేదా? మీడియాలో వాళ్ళ యొక్క వేదన బాధను మీరు చూడలేదని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదే సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు రాజ్యాంగబద్ధంగా జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ చైర్మన్ గా ఉంటారు. అంటే దళితుల యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలి, అందులోకి రాబడిన దళితుల యొక్క హక్కులను కాపాడాలి. అయితే ఇంత బహిరంగంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత హేయకరంగా మహిళలను సైతం దాడులు చేసి ఇంటిని రెస్ట్రిక్షన్ చేస్తే ఇంతవరకు వచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చి పరామర్శించలేదు, వారికి జరిగిన నష్టాన్ని కట్టించలేదు, వారి హక్కును పరిరక్షించలేదు. అయ్యా కలెక్టర్ గారు, అమ్మ కడప ఎమ్మెల్యే గారు, అందుకే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, పులులు వేటాడతాయి, మేకలను బలిస్తారని. మేము ఇంతవరకు చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు కూడా మమ్మల్ని మేకలు అనుకుంటే మీ పొరపాటే.